అమ్మా ఏం చేస్తున్నావు? నిన్న మనం నాన్ వెజ్ తినలేదు కదా, రథసప్తం వల్ల ఈరోజు మొత్తం నాన్ వెజ్ చేద్దామని అనుకుంటున్నాము. ఇదైతే డాడీ మ్యాగ్నెట్ చేస్తాడు చికెన్ ఫ్రైకి. డాడీ చేస్తాడు బాగా చికెన్ ఫ్రై, సో డాడీ చేసుకుంటున్నాడు. ఇది మ్యాగ్నేషన్ అయితే అయిపోయింది. ఫ్రైకి తను మొత్తం పీసెస్ ఉల్లిపాయ అది కట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏమో నేనేమో చికెన్ మెజెస్టిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం. చూద్దాం ఎట్లా టేస్ట్ వస్తుంది. ఇదంతా మ్యాగ్నేషన్ చేస్తాను, 1 hour అలాగా వదిలేసి చేస్తాను. దీంతో పాటు బగారా రైస్. ఎప్పుడు చికెన్ దమ్మే కదా, ఈసారి బగారా రైస్ చేస్తాను. సో లంచ్ డిన్నర్ బాగా ఎంజాయ్ చేయి నాన్ వెజ్తో. మ్యారినేషన్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఆనియన్స్ అవి కట్ చేసి ఇచ్చారు. ఒక 1 hour తర్వాత నేను ఆయిల్లో ఆనియన్స్, ఎండుమిరపకాయలు అవి కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసి ఫ్రై చేశాను. ఇదంతా వేగాక లాస్ట్లో పెప్పర్ పౌడర్ వేయడమే, అంతే చికెన్ ఫ్రై అయిపోతుంది. పెప్పర్ ఫ్రై కోసం పెప్పరు, ధనియాలు, జీలకర్ర, కొంచెం గరం మసాలా అవన్నీ కలిపి ఫ్రై చేసేసి మిక్సీ చేసి ఉంచుకుంటాను. అది కూడా వేస్తే బాగుంటుంది. మా హస్బెండ్ టేస్ట్కి ఇచ్చారు లాస్ట్లో, బాబుకి బాగుందన్నాడు. ఇంకా అది అయిపోయింది. ఆ చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను మ్యారినేషన్ చేసి ఉంచుకున్నాను కదా మార్నింగ్ మెజెస్టిక్, ఆ మెజెస్టిక్ చికెన్ ఏదైతే ఉందో అది కూడా నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ మెజెస్టిక్ కోసం కొంచెం ఉప్పు, కొంచెం కారం, నెక్స్ట్ కార్న్ఫ్లోరు, ఎగ్, ఇవి 4 ఈ 4 ఐటమ్స్ చికెన్కి కొంచెం మ్యాగ్నేషన్ చేసి 250 grams చికెన్ ఇది. సో 250 gramsకి నేను ఒక ఎగ్ తీసుకున్నాను అంతే, సరిపోతుంది. అదంతా బైండింగ్ కోసం అని ఎగ్ తీసుకుంటాం కదా, అదంతా కలిపేసి బాగా ఒక 1 hour బాగా మ్యారినేషన్ అయిపోయిన తర్వాత నేను ఇలాగ ఆయిల్లో వాటిని డీప్ ఫ్రై చేస్తాను. సెకండ్ వై వేసాను. వేసినలోగా ఇక పెరుగు నేను బీట్ చేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్లో స్టార్టింగ్ చేయాలి కదా దానికోసమని. నెక్స్ట్ వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వేరే ఉల్లిపాయలు అవి ఏంటంటే బగారా రైస్ కూడా చేస్తున్నాను కదా, దానికోసమని అవి కూడా రెడీ చేసుకున్నాను. స్టార్టింగ్ కోసం అని చెప్పి కొంచెం ఆయిల్ ఏదైతే డీప్ ఫ్రై చేశానో అదే ఆయిల్ వాడాను. ఆయిల్లో కొంచెం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఏవైతే చిన్న చిన్న పీసెస్ చేశానో అవి అందులో వేసేసి దాంట్లో కొంచెం పెరుగు, బీట్ చేసిన పెరుగు, కొంచెం సోయా సాస్ వేసేసి అవి కూడా కొంచెం ఒక్క 5 minutes అలా స్టర్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం ఈ చికెన్ ఏదైతే మనం డీప్ ఫ్రై చేసి ఉంచుకున్నామో ఆ డీప్ ఫ్రై చేసిన చికెన్ కూడా వేసేసి కొంచెం సిమ్ము హై మారుస్తూ నేనైతే చేశాను. ఫస్ట్ టైం కదా, చూసుకుంటూ చేశాను మాడిపోకుండా. మొత్తం అంతా ఏదైతే వెట్ ఉందో అదంతా డ్రై అయిపోయినంత వరకు నెమ్మదిగా అలా చేస్తూ మనం చూసుకుంటూ ఉండాలి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి తనకి కొంచెం టేస్ట్కి ఇచ్చాను, బాగుందన్నారు. ఇంకా బగారా రైస్ ఉంది, చెయ్యాలి. మా హస్బెండ్కి ఈరోజు ఒక క్లాస్ ఉంది, సో క్లాస్ చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత వేడివేడిగా బగారా రైస్ కూడా చేసేసుకున్నాము. చేసుకొని ఇంకా చికెన్ మెజెస్టిక్ అదే ఫ్రై ఉంది కదా, అది మెజెస్టిక్ అన్నీ వేడి చేసేసుకొని సర్వ్ చేసాను. తర్వాత గుర్రం పాపిరెడ్డి మూవీ బాగుందని అన్నారు, సో ఆ మూవీ చూస్తూ మంచిగా ఫుడ్ తిన్నాము.